గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం నిర్వహించిన మెరుపు దాడిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు బాలానగర్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతన్ని తనిఖీ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 1.10 కేజీల డ్రై గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు అనంతరం అతన్ని రిమాండ్కి తరలించారు. ఎక్కడి నుండి గంజాయిని తీసుకొచ్చారు, దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎక్సైజ్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ మెడ్చర్లు వారి ఆదేశం మేరకు ఈరోజు మాకు ఉదయం పూట నమ్మదగిన సమాచారం వచ్చింది. సనత్ నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతంలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మేరకు ఆ ప్రాంతంలో సోదాలు చేసినాం. సోదా చేసే క్రమంలో ఒక వ్యక్తి బ్యాగ్లో గంజాయి పెట్టుకొని అమ్ముతుండగా పట్టుకున్నాం. అతని వద్ద నుంచి దాదాపు ఒక 1.10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత అతను మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ నేరానికి పడినటువంటి వ్యక్తిని రిమాండ్కు